అందరికి పనుల మీద ధ్యాస ఉంటే నా మొగుడికి పండుడి మీద ధ్యాస ఉంది. ఇక నిన్న లేతే కాదా? పని చేస్తున్నా, నోరంతా ఓంగ వరుతున్నా, ఆయన మొద్దు లెక్క వన్నాడు కానీ లేత్తలేడు. అరే దేవుడా, ఎటువంటి పిల్లని దొరికి చేసినావు. రాత్రి పడుకునే ముందు జర్రంతా లేట్ అయింది, దానికే గింతనా? జర్రంత లేట్ అయిందా? ఆ జర్రంత లేట్ ఎందుకైంది? నోట్లకెళ్ళి మాట అత్తలేదేంది? ఎందుకు అత్తది? రాత్రంతా లాగుడు, పొద్దుగల అడిగితే కరెంటు పోల్ లెక్క నిలబడ్డు. అరే ఎందుకు కొడుతున్నావే? ఏదో రాత్రి కొంచెం లేట్ అయింది, దానికే ఊరంతా తినిపించాలనాలా? లొల్లి నేను పెడుతున్నానా? అందరు లేచి పనికి పోతుంటే నువ్వు ఇంకా ఇంట్లోనే ఉంటివి. ఇగో సీదా, మెదడు తినకు, తోలు వలుగుతుంది. అవునా? తోలు వలిగేది అంటే మబ్బులు లేచి పని చేస్తావు కదా, తోలు వలుగుతుంది, మందు రాసుకో అంటున్నా. ఈ జోకులకైతే ఏం తక్కువ లేదు. నీ సొంటాన్ని పెళ్లి చేసుకున్న చూడు, నాది బుద్ధి తక్కువ. నీతో సంసారం చేసే కంటే చెర్లో పడి చచ్చున్నాయో. అగో వదిలే, చెర్లవాడి సత్తనన్నావు, ఇంకా చావలేదా? అంటే నేను చావలేదని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? ఇప్పుడే పోయి తాగు. అద్దు వదిలే, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. అంటే నీ ఉద్దేశం ఏంది? వదిలే మాట మీద నిలబడి అన్ని ఉట్టి మాటలే మాట్లాడుతుంది అనుకుంటున్నావా? అయ్యో లేదు వదినే, నువ్వు సత్య హరిచంద్రాలువి. నువ్వు భూమి మీద కంటే మాట విన్నే ఎక్కువ నిలబడతావని అనుకుంటానా? నిజం చెప్పు, నేను అన్నానని అంటున్నావా? నిజంగానే అంటున్నావా? అయ్యో లేదు వదినే, నిజమే. అయితే సరే. ఇట్లా బియ్యంలో రాలేరుకుంటేనే కూర్చుంటావా, లేకుంటే మా ఆకలి సంగతి ఏమైనా చూస్తావా? మీ కంటి ముందు నేను ఏం చేసినా తప్పే, ఓర్వనే ఓర్వరు, అంతా నా కర్మ. ఇప్పుడు గంట కోపానికి వస్తాను ఎందుకు వదినే? అన్నేమన్నాడు, నేను ఇక్కడనే ఉంటేనే. అబ్బో, పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు మీ అన్నకు నువ్వు అత్తాసు పలుకుతున్నావా? అది కాదు వదినే. మాట్లాడకండి, అంతా నా కర్మ. గిసొంటి ఇంట్లో అచ్చిపడ్డ చూడు, ఇంట్లో ఉండనే ఉండా, నేను చెల్లబడి చస్తా. గిసుంటి గోస పగవను కూడా రావద్దన్న. గట్టిగా అనకురా, మళ్ళీ ఇంటే మళ్ళీ లొల్లి సురువు చేస్తుంది. ఏంది గిట్లా వచ్చినావు? ఏంది సంగతి? రాము లేడా అమ్మ? పనేందో కి సీతకి చెప్పు, రాముకి తెలుస్తుంది. అంటే నువ్వు అన్నం తింటే రాము కడుపు నిడుతుందా? నాతోనే జోక్లా? అబ్బే అది కాదమ్మా. మరేందో? మాకు తెలిసిన వాళ్ళు మంచిగా లేరు, సీరియస్ ఉన్నారు హాస్పిటల్లో. అబ్బా, అంత సీరియస్ లో కూడా నువ్వు జోకేసినావా? ఇప్పుడు నేను నవ్వాలనా? అబ్బా అది కాదమ్మా. నువ్వే నాకు తాత లెక్కున్నావు, నేను నీకు అమ్మనేంది? సీతాను మిలువు. నీతోటి రాము ఎట్లేగుతున్నాడో ఏమో పాపం. ఏంది నువ్వు మాట్లాడేది? మంచిగా మాట్లాడు. మరి లేకపోతే ఏందమ్మా, ఒక్కదానికి సరైన సమాధానం ఇవ్వపోతివి. నా మాట తీరు ఇట్లానే ఉంటది, చెప్తే చెప్పు, లేకపోతే పో. సరే రాము వచ్చినాకనే అత్త. ఏందే బాబు గిట్లా వచ్చినావు? ఏం లేదు శంకరు, అన్న కోసం వచ్చిన. అయ్యో బాబు, అన్న బయటి వేండు, సాయంత్రం వస్తాడు. సమాధానం చెప్పుడు అంటే గిట్లా, నీ మర్దిని చూసి నేర్చుకో. మాకు మా తెలుసు, ఇక నువ్వు నువ్వు ఏమనుకోకే బాబు, అన్న వచ్చినాక రాపో. సరే మేడం. అంతా
నా కర్మ, అందరు నన్ను ఆడుకొస్తున్నట్టోళ్ళే. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నా గానీ ఈ ఇంట్లో అచ్చిపడ్డా. ఏంది వదినే చిన్న పిల్లలెక్క చేస్తావు? ఇప్పుడు ఏమైంది చెప్పు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నావా? బుద్ధుందా నీకు? వదిన ఇజ్జత్ తీయడానికే ఉన్నావు నువ్వైతే. అగో ఇప్పుడు నేనేం చేసినా వదినే నా వినవాడు ఎడతాను. గా ముసలోని ముంగట నా ఇజ్జత్ అంతా తీసి ఏమేగినట్టు నాటకాలు ఆడుతున్నావా? నేనేమన్నా అన్న లేడు తర్వాత రా అన్న, దానికే తప్ప. అవునా, లేని అన్న గురించి చెప్పినావు, మంచిగానే ఉన్నది కానీ అక్కడే ఉన్న వదినకు మర్యాద ఇచ్చుడు తెలియదా నీకు? అయ్యో వదినే, నీ మర్యాద పోయేటట్టు నేనేం చేసినా ఇక ఆ ముచ్చట ఇడిచిపెట్టు. ఇడిచిపెట్టేది ఆ ముచ్చట కాదు, నేనే చెర్ల పడి తప్పీడా పోతుంది. అందరికీ నేనంటే లోపే. ఛీ, నా బతుకు జడ, నేను సత్తా. సత్తా 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 మా పోయి సత్తు కానీ ఇయ్యాలనైతే చెర్ల దునకకు, ఎందుకంటే చేపలు పడతారు. నువ్వు అట్లా దునికినా కూడా నీ పానం పోదు వదినే. నువ్వు అట్లా దునకంగానే నేను ఇట్లా గడ్డకెత్తారు. రేపు ఎల్లుండో మిట్ట మధ్యాహ్నం పోయి దునుకు, అప్పుడు సత్తావు. వాళ్ళు ఏం చేసినా రైటే, నేను ఏం చేసినా తప్పే. అసలు ఎప్పుడు ఎందుకు ఉండాలి ఈడ? నేను పోతా. మళ్ళీ ఏమైంది? నీకు వదిన గురించి తెలుసుగా అన్న. పోయి కాళ్ళ దగ్గర కట్టుకొచ్చుకోపో, తినుకుంటా మాట్లాడదాం. సరేగా, నేను కాళ్ళు కడకచ్చుకుంటా. అన్న పెడదుపా. బాగా పెడతా, కడుపు నిండా తిను. పెళ్ళం ఏడబోతే నీకెందుకు? వదినే అన్న పోయి ఇప్పుడే వచ్చే, అన్ని ముచ్చట్లు ఇప్పుడే అవసరమా? జర నిమ్మలంగా చెప్తేంది, పోయి అన్నం ఎత్తుపా. నా కడుపు మంట చల్లారేదాకా ఇంట్లో అందరు కడుపు ఎండాలి. వదినే నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. సీత, ఇప్పుడు ఎందుకు ఇంతగానో రాద్ధాంతం చేస్తున్నావు? అసలు ఏమైంది? ఏం కాలే, నేనే కావాలని గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నా. అది కాదే, నీ బాధ తర్వాత తింటే కానీ ముందైతే అన్నం పెడదుపా. పెడతా, బాగా తినుర్రి. మీ ఇద్దరికి అన్నం పెట్టే నేను పోతా. నువ్వు ఇయ్యో చెరువు చూసుకుని దాంట్లో పడి సత్తా దరిద్రం పోతుంది. మీ ఇద్దరు హాయిగా ఉండుర్రి. తొందర రా అన్న. సరే పోదాంపా, ఎండ బాగా కొడుతుంది కదా, అటు పోయి ఇటు వచ్చేద్దాం తొందరగా. అటు పోయి ఇటు వచ్చేందుకు పోవడం ఎందుకన్నా, ఇక్కడనే ఉంటే అయిపోతుంది కదా. సరే తొందరగా పోయేద్దాంపా, మళ్ళీ వదిన వచ్చి చూసింది అనుకో మళ్ళీ సెల్ల పడి చెప్తా అంటది. అన్నదమ్ములు ఇద్దరేటో జంట లెక్కపోతున్నారు. మా దోస్తు కానోళ్ళు ఇళ్ళకి వస్తారు, రమ్మంటే పోతాను. అట్లనా? సరే గాని నీ షర్ట్ మంచిగా లేదు, మార్చుకొని పో. షర్ట్కి ఏమైంది? మంచిగా ఉంది. ఏమంటారు తమ్ముడు? సూపర్ ఉన్నదన్నా. నేను అద్దన్నాక కూడా నువ్వు ఇదే షర్ట్ వేసుకొని పోయినావు అనుకో, నేను చెర్ల పడి సత్తా. చచ్చిపోతారా? అందుకే కదా ఇన్సూరెన్స్ ఉన్నది. మీ సావు మీ కుటుంబానికి మంచి రేవు. ఇంతకు నువ్వెవరు? భాస్కర్, భైరవన్ భాస్కర్, ఇన్సూరెన్స్ ఏజెంట్ను. ఈమె ఎట్లా వస్తా అంటుంది కదా, నాకు పాలసీ ఇచ్చి సవమానం చెప్పు. నాకు 100 పాలసీలు పూర్తయితాయి. అంటే నేను 100 పాలసీల కోసం నాకు 100 ఏళ్ళు నిండాలంటవా? ఏ ప్రాచమొక్కపోడా? మీరే కదా చెర్లవాడి సత్తా అన్నది, అందుకే పాలసీ అడిగినా. అంటే మా వదిన చెర్లవాడి చచ్చిపోతే పాలసీ చెప్తే మాకు పైసలు వస్తాయంటవా? చెర్లవాడి సత్తే రావు, ఏదన్నా లారీ కింద పడితే వస్తాయి. మీ అందరికీ నేను అలసైపోయినా. నా చావంటే లెక్క లేకుండా పోయింది. నేను ఎట్లయినా సత్తపో. హలో మేడం, ఎప్పుడు చేస్తావో చెప్పు. రారా, మన ఇద్దరం కలిసి లారీ కింద పడి చేద్దాం. మీ ఇంట్లో కూడా పైసలు వస్తాయి. అబ్బో, నన్ను ఇడిచిపెట్టు తల్లి, నాకు ఇన్సూరెన్స్ లేదు ఏం లేదు. నన్ను ఇడిచిపెట్టు, నువ్వు వెళ్తా. అన్నా అన్నా అన్న లేడా వదిన? లేడు. ఎందుకు? కొంచెం పని ఉంది. ఆ పనేందో నాకు చెప్పు. అది అన్నతోటే చెప్తా వదినే. ఏంది ఏమనుకుంటున్నాను నా గురించి? వచ్చిన ప్రతివాడు ఆయనే కావాలంటారు, ఆయనతోటే మాట్లాడాలంటారు. ఇంట్లో నేను ఓ దాన్ని ఉన్నాను కదా, నాతో కూడా చెప్పచ్చు. అదేందో అది వదిన, అది ఏంటిరా బాను ఇట్లా వచ్చినావు? నిన్న మీ బాబు కూడా వచ్చిండ్రా, ఏం సంగతి? ఏం లేదన్న, మాకు తెలిసిన వాళ్ళు మంచి లేరు, దావకాన్లు ఉన్నారు, కొన్ని పైసలు అవసరం ఉండే వచ్చిన. అవునా, ఎంత కావాలి బాను? ఒక 10,000 అవసరం ఉందన్న. సరే ఇస్తా. ఆగండి. ఏంది ఇప్పుడు 10,000 ఇస్తారా? పాపం
అవసరం అంటుండు కదా. 10,000 కాదు కదా, 10 రూపాయలు కూడా ఇయ్యద్దు. అదేందే గట్లా అంటున్నావు? అవతల ఆపదలో ఉన్నాడంటే ఇట్లా మాట్లాడుతున్నావు, తప్పుకో. నేను తప్పుకోను. నువ్వు నా మాటలు కూడా 10,000 ఇచ్చినావు అనుకో, నేను చల్లబడి సత్తా. అన్న వదిన అన్న మాటలు విని ఆయన వెళ్ళిపోయిండే. నేనే పోయి ఇచ్చేస్తా ఇక్కడ అరేంజ్ చేసి. వదినే ఎందుకు ఎడతాను? ఏడవలసింది మేం కదా. అందరికీ నేనంటే చులకనే, ఎన్నన్నా గీన్నే పడి ఉంటుందనే కదా. అట్లా కాదు వదినే, నువ్వు ప్రతిదానికి గిట్లా అంటే ఎట్లా చెప్పు? నువ్వు నాకు ఇంకేం చెప్పకు, నువ్వు గిరించిపో. నువ్వు పోయినాక నేను బయట పోయి చల్లబడి సత్తా. నువ్వు చస్తే ఏమవుతుంది వదినే? ఒకసారి ఆలోచించు. నువ్వు చచ్చిపోతే మా అంటే 4 రోజులు ఎడతారు. ఆ తర్వాత మా అన్న బాధ చూడలేక చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని ఎవరు చూసుకోవాలని మీ అమ్మ నానే మా అన్నకు ఇంకో పిల్లని చూసి లగ్గం చేస్తారు. అప్పుడు అన్న, కొత్త వదిన, పిల్లలు, నేను అందరం మంచిగానే ఉంటాం. ఒక్క నువ్వే ఉండవు. నీ పోటువ గొడవ ఉంటుంది, దానికి దండేసి ఉంటుంది. ఇంటి కోడలు ఎప్పుడు మంచిగా కూరాలి కానీ గిట్లా సత్తా సత్తా అని అనకూడదు వదినే. అట్లా అంటే మీకే కాదు, మన ఇంటికి కూడా మంచిది కాదు. పైన తదాస్తు దేవతలు ఉంటారట. నువ్వు చీటికి మాటికి సత్తా సత్తా అంటే జరగరాని జరుగుతుంది ఎట్లా? నన్ను క్షమించు శంకర్, నేను అంత దూరం ఆలోచించలే. మిమ్మల్ని నేను క్షమించుడైంది వదినే, మీరు అర్థం చేసుకుంటే చాలు వదినే. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయినా నన్ను క్షమించండి. ఇంట్లో జరిగే ఏ విషయమైనా కూడా సానుకూలంగా మాట్లాడుకొని సంసారం చేయాలి కానీ చస్తా చస్తా అని బెదిరించి ఇంట్లో వాళ్ళని మానసికంగా బాధ పెట్టకూడదు. వెల్కమ్ టు రాజన్న విలేజ్ కామెడీ. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టూరి కొడతారు పా అల్లుడు. పా మావా.